ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ లోనే బేబీకి అన్ని మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపడవు కదా, అందుకని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేనైతే ఇక్కడ రైస్ అలాగే కొంచెం కందిపప్పే తీసుకుంటున్నాను. ఒక 1 గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక 1 టీ స్పూన్ కందిపప్పుని తీసుకున్నాను నేను. అయితే ఈ రెండింటిని విడివిడిగా నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత వడగొట్టుకోవాలి. వడగొట్టిన తర్వాత ఒక క్లాత్ ఏదైనా తీసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత కందిపప్పుని అలాగే బియ్యంని రెండు విడివిడిగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. దీనికి ఒక చిటికెడు వాము అలాగే ఒక చిటికెడు జీలకర్ర అంతే సరిపోతుంది. ఇదేంటంటే డైజెషన్ కి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ రెండింటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం ఫైన్ గా పౌడర్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్ లోనే దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. అంతే, ఉగ్గు రెడీ అయిపోతుంది. ఇంకా 7-8 మంత్స్ లో మనం వీటిల్లో వేరే వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ